హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రెసిపీని ఉదయాన్నే టిఫిన్ కింద సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండితో స్వీట్ దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ దోశల్ని వేసుకుని తినవచ్చు అన్నమాట. సో మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. ఈ వాటర్లోకి 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఇందులో బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగే వరకు కరగబెట్టుకోండి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. ఇందులో ఉండే నలకలు కానీ ఇసుకలు లాంటివి అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇవి ఫిల్టర్ చేసుకున్న తర్వాత బెల్లం వాటర్ని మళ్ళీ తిరిగి బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 2 లేదా 3 స్పూన్ల దాకా రాగి పిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పుని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలపండి. స్పూన్తో మిక్స్ చేసే కన్నా కూడా విస్కర్తో మిక్స్ చేస్తే మీకు ఉండలు కట్టకుండా నీట్గా చక్కగా కరిగిపోయి కలిసిపోతుంది. ఇలా పిండిని కలిపేటప్పుడు పిండిని జారుతనాన్ని బట్టి అవసరమైతే నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో పిండిని మనం కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు గరిటెతో కొద్దిగా బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అట్లు మాదిరిగా వేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా మీడియం థిక్నెస్తో అట్లు వేసుకోవాలన్నమాట. అట్లు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. కొంచెం కాలిన తర్వాత 2 వైపులా కూడా తిప్పి రెండో వైపు కూడా కాలనివ్వండి. ఈ విధంగా లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు దోశల్ని కాల్చండి. ఈ దోశల్ని నిదానంగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దోశలు 2 వైపులా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఈ దోశల్ని పక్కకు తీసేసి మళ్ళీ తిరిగి బ్యాటర్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని దోశలు వేసుకోండి. ఇలానే అన్ని దోశలు వేసుకోవడమే. సో అంతే అండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ దోశలు రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం నిమిషాల్లో ఈవినింగ్ టైంలో స్నాక్ టైప్గా కానీ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి దోశల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.